వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో జనం కోసం జాగృతి ప్రోగ్రాంలో భాగంగా నందిపేట మండలంలోని లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు కవిత ఫ్యామిలీ. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ధాన్యం కుప్పలు వర్షానికి తడిసిపోయాయని, ధాన్యం సేకరించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. జాగృతి జనం బాట అనే కార్యక్రమం మొదటి రోజు మా సొంత జిల్లా నిజామాబాద్ జిల్లాలో ప్రారంభించడం జరిగింది. మరి ఇది ఆల్మోస్ట్ లాస్ట్ కార్యక్రమం. ఇక్కడ మరి అన్ని నియోజకవర్గాలకు వెళ్తూ నిజామాబాద్ అర్బన్ అలానే బోధన్ వెళ్ళి ఇప్పుడు ఆర్మూర్కి వచ్చినాం. రేపు మిగతా 2 నియోజకవర్గాల్లో కూడా పర్యటన ఉంది. సో ప్రధానంగా నిజామాబాద్లో మొత్తం తిరిగిన తర్వాత అర్థమవుతుంది ఏంటంటే పాలన ఎక్కడికక్కడనే పడకేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. యూరియా దగ్గర నుంచి మొదలు పెడితే మొత్తం రోడ్ల మీద ఆరవోసినటువంటి ధాన్యం వర్షానికి కొట్టుకుపోతుంటే కూడా ప్రభుత్వంలో చలనం లేకుండా ఉండడం దారుణంగా అనిపిస్తూ ఉన్నది. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక పక్క బోధనలో మునిగిపోయినటువంటి గ్రామాలు, వాటికి పంట నష్టం రావాలి. ఇంకొక పక్క ఆర్మూర్లో పసుపు రైతులకు సంబంధించి కానీ, సోయా రైతులకు సంబంధించి కానీ మక్కలు వచ్చినాయి. ఇప్పటికీ ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు లేవు, బోనస్ లేదు. వరి వచ్చింది, సగం అమ్ముడు పోయినాక దళారులు సగం కొన్నాక ఇప్పుడు కాంటలు చూడవాలి. మరి వాటికి బోనస్ ఎప్పుడు వస్తుందో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. సో కొంత పరిపాలనలో కంప్లీట్గా ల్యాబ్స్ అన్నది కనిపిస్తుంది. దీని మీద ప్రభుత్వం ఆలోచన చేయాలి. అందరికన్నా ఎక్కువ పరిపాలన అధికారి అయినటువంటి కలెక్టర్ గారు సీరియస్ తీసుకోవాలి. దీన్ని అన్ని గ్రామాలు మునిగిపోతే కనీసం సరిగ్గా రిపోర్ట్ ఇవ్వకపోతే కూడా కలెక్టర్ గారు వెరిఫై చేసుకోకపోవడం అన్నది దారుణం. ఇప్పటివరకు పండుతున్నటువంటి పంటల మీద ఒక అవగాహన లేకపోవడం అన్నది దారుణం. ఈ జిల్లాలో సీనియర్ నాయకులు ఉన్నారు, బోధన్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారన్న సుదర్శన్ రెడ్డి గారన్న సీరియస్గా తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం జనం బాట అనేది మొదటిసారి నేను బీఆర్ఎస్ పార్టీ నుండి సెపరేట్ అయిన తర్వాత వెళ్తున్నటువంటి యాత్ర కాబట్టి మా జిల్లా, మా ప్రజలు వారి ఆశీర్వాదం కావాలని తొలి అడుగు ఇక్కడ నుంచే ప్రారంభం కావాలని వచ్చినాను. మరి వాళ్ళ చాలా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ఆదరించి, మా నాయకులు కార్యకర్తలు వచ్చి ఆదరించి వారందరూ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలు లేవనెత్తుతూ ప్రతిపక్షంగా మా పాత్ర పోషిస్తామని తెలియజేస్తున్నాం. జాగృతి